హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. థంబ్నెయిల్ చూసారు కదా, మేమైతే మళ్ళీ వరుస వచ్చేసాక ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, ఘటం పూజ వ్లాగ్. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసాక వచ్చిన గిన్నెలు కడిగేసాక అయితే అవి ఇప్పుడు నీళ్ళన్నీ ఆరిపోయాయి అనమాట. అవి అయితే స్టాండ్లోకి పెట్టుకుంటున్నాను. ఇంకా నాకైతే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ చాయ్ ఉండాలన్నమాట. అంటే ఎక్కువని కాదు, కొంచెం జస్ట్ తాగామన్నట్టు కంపల్సరీ ఉండాలి. సో నేనైతే 4:35 అలా అవుతుంది టీ అయితే పెట్టుకున్నాను, నాకు మా అమ్మకి. కొంతమంది టీ ఎలా చేస్తారంటే ఫస్ట్ వాటర్ వేసి టీ పౌడర్, షుగరు, లేకపోతే అల్లము, ఇలాచి ఇలాంటివి వేసుకుంటారు. అది మరిగాక పాలు వేస్తారు. నేనైతే మాత్రం వాటరు, పాలు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఫస్టే వేసేసి ఆ తర్వాత మరిగించుకుంటాను అనమాట. మీరు ఎలా చేస్తారు? టీ తాగేసాక అయితే మా చిన్న పాపను తీసుకొని అలా ఒక 2 మినిట్స్ ఉందామని చెప్పి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా అని చెప్పి బయటకు వచ్చాను. ఇలా రాగానే చూడండి ఇక్కడ ఎద్దులు ఎలా తిరుగుతాయంటే అసలు మనుషుల్లాగే తిరుగుతాయి, అన్నీ ఉంటాయి అనమాట. బయటికి రాగానే మా పాప ఫేస్ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇంకా బయటికి రాగానే పక్కనే సన్సెట్ వ్యూ అనమాట. ప్రతిరోజు ఇలానే ఉంటుంది. ఇంకా ప్రతిరోజు పెద్ద పాపను అయితే సైకిల్ తొక్కిస్తుంది మా అమ్మ, ఇలా బయటికి తీసుకొచ్చి ఒక 1/2 అవర్ 1 అవర్ అలా. పెద్ద పాప జాను అయితే ఎప్పటి నుంచో గులాబ్ జామ్ చేయని అంటుంది. ఈరోజు మా ఆయన అయితే తీసుకొచ్చాడు మార్కెట్ నుంచి. ప్రస్తుతానికైతే ఒక ప్యాకెట్ చేస్తున్నాను. ఇదైతే కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని ఇప్పుడైతే మనము దీన్ని పాలతో అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట స్మూత్గా. ఈ ప్యాకెట్ ఏంటంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అందరికీ తెలిసిందే కదా. అయితే 36 గులాబ్ జామ్స్ అవుతాయి అనేసి అయితే దీని మీద ఉంది. మనం చూద్దాం ఎన్ని గులాబ్ జామ్స్ అవుతాయో చూద్దాము. అంటే సైజ్ బట్టి కూడా అవుతాయిలేండి. అయితే ఇప్పుడు పాలు వేసుకుంటున్నాను. దీన్ని వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే నేను పాలతో మిక్స్ చేసుకుంటాను, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి. పిండి అయితే బాగా మిక్స్ చేసేసాను. గట్టిగా మిక్స్ చేయకూడదు, కొంచెం స్మూత్గానే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం అయితే గీ యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం రాసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచేసాను. ఈ లోపు అయితే మనం షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాం. వాటర్ వేసుకొని అందులో తగినంత షుగర్ వేసుకోవాలి. నాకు ఇది కరెక్ట్గా క్వాంటిటీ అయితే తెలీదు, టేస్ట్కి సరిపడేంత అలా వేసేస్తాను. ఆ షుగర్ కరిగినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ రసం ఒక 2 to 3 డ్రాప్స్ అయితే వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు, మర్చిపోయాను. ఆ తర్వాత అయితే ఇలాచి ఒక 2 దంచుకొని అయితే లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ షుగర్ సిరప్ అనేది పాకంలో ఏం రావాల్సిన లేదు, జస్ట్ ఇలా వాటర్లో ఉంటే చాలు. అదైతే మనం చల్లారి పెట్టుకోవాలి, అలా వేడి దాంట్లో వేయకూడదు. అందుకే పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఈ మిక్స్ని అయితే మనం ఇప్పుడు రౌండ్గా గులాబ్ జామున్ షేప్లో అయితే చుట్టుకోవాలి. ఈ గులాబ్ జామున్ చుట్టేటప్పుడు అయితే పెద్దవి చుట్టకూడదు, ఎందుకంటే అవి మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం పెద్దది అవుద్ది. షుగర్ సిరప్లో వేసాక ఇంకొంచెం పెద్దవి అయిపోతాయి. కాబట్టి చిన్నగా ఇప్పుడు నేను చుడుతున్నట్టయితే చుట్టుకోవాలి. మళ్ళీ ఇవేంటంటే గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి మధ్యలో ఉండలా ఉండదు, స్మూత్గా వస్తాయి. ఇవి చుట్టేటప్పుడు మధ్యలో ఇలా బ్రేక్ అయిపోయేటట్టు అలా కూడా ఉండకూడదు, ఈవెన్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఆ గులాబ్ జామ్ అనేది బ్రేక్ అవ్వకుండా స్మూత్గా రౌండ్ షేప్లో వస్తుంది. చూసారు కదా, మా జాను వాళ్ళ స్కూల్లో వాళ్ళ మేడము ప్రేయర్ చేస్తుంది, ఒక సాంగ్ పెట్టి. ఆ సాంగ్ అయితే నాకు యూట్యూబ్లో పెట్టమని అంటుంది. ఆ సాంగ్ అయితే నేను ఇప్పటి వరకు వినలేదు. అది ఏం సాంగో చెప్పంటే అది మర్చిపోయిందంట. మరి అదే మర్చిపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇంకా ఫైనల్గా దాన్ని అయితే డైవర్ట్ చేసేసి మూవీ సాంగ్స్, బుజ్జి తల్లి సాంగ్ అయితే పెట్టాను, డ్యాన్స్ చేసుకుంది. దాన్ని అటు డ్యాన్స్ చేసుకోమని ఫోన్ ఇచ్చేసాను. నేనైతే ఇప్పుడు మళ్ళీ గులాబ్ జామున్స్ అయితే చుట్టుకుంటున్నాను అనమాట. అన్ని గులాబ్ జామున్స్ నేను ఒకదాన్నే చుట్టేశాను. ఇప్పుడైతే ఇవన్నీ అయ్యాయో లెక్క పెడతాం రండి. టోటల్గా ఇంచుమించు ఒక 45 to 50 అయితే అయ్యాయి. నేనైతే లెక్క మర్చిపోయాను. నేనైతే చిన్నగా చుట్టుకున్నాను కాబట్టి అంత అయ్యాయి. కొంచెం పెద్దవి చుట్టుకుంటే వాళ్ళు చెప్పేటట్టు 36 అలా 40 అలా అయ్యేవి. ఇప్పుడైతే ఈ గులాబ్ జామున్, ఈ ఉండలు అయితే మనం ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసాక ఎక్కువ వేడి అవసరం లేదు, ఒక అంటే మినిమం హీట్ అయితే చాలు. అందులో ఇవి వేసుకొని వేసిన తర్వాత అయితే మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. అప్పుడే ఈవెన్గా అవి
ఫ్రై అవుతాయి. అలానే కొంచెం కలర్ వచ్చాక తీసేయకూడదు. బాగా మాడిపోయేంత మరీ మాడిపోకూడదు. కొంచెం బ్రౌనిష్ కలర్ అయితే రావాలి. అప్పుడే మనం ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవైతే ఈవెన్గా ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నాకైతే నేను చేసినవి 3 విడతలుగా వచ్చాయి. అంటే 3 సార్లు ఇలా వేయించి తీసాను. చూడండి క్రాక్స్ లాంటివి ఏం రాకుండా ఈవెన్గా వస్తున్నాయి. ఎందుకంటే మనం చుట్టుకునేటప్పుడే ఉంటుందన్నమాట. బాగా చుట్టుకుంటే గులాబ్ జామున్ కూడా మంచి షేప్లో వస్తాయి. కొంచెం ఏమాత్రం బ్రేక్ ఉన్నా అవి కొంచెం పేలిపోయినట్టు పేలవు, కాకపోతే బ్రేక్ అయిపోయేటట్టు వస్తాయి అన్నమాట. ఈ ఉండలన్నీ ఫ్రై చేసేసాను. చూసారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈలోపు షుగర్ సిరప్ కూడా చల్లగైపోయి ఉంటుంది, అందులో వేసుకుందాము. నేను ఎప్పుడు చేసినా షుగర్ సిరప్ కొంచెం ఎక్కువగానే చేస్తాను. ఇంకా గులాబ్ జామున్స్ అయిపోతేనే ఆ సిరప్ మాత్రం ఉండిపోతుంది అనమాట. ఈసారి అందుకే కొంచెం క్వాంటిటీ అయితే తగ్గించేసాను. షుగర్ అయితే ఎక్కువ వేసాను, కానీ వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించేసాను. ఇవన్నీ గులాబ్ జామున్స్ అన్నీ అందులో వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అయితే 30 మినిట్స్ అలా ఉంచేయచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటాయి. కానీ అంతసేపు మనం ఆగం కదా. నేను ఇక్కడ వేసుకొని తింటున్నాను కదా, మా పాపకి ఇవ్వకుండా అన్ని నేనే తినేస్తున్నాను అనేసి అదైతే పక్క నుండి లాగుతుంది. నీకున్నాయి లేవే ఇస్తాను అనేసి అంటున్నాను అనమాట. ఇప్పుడైతే మా జానుకు కూడా ఇచ్చాను. మా జానుకి అయితే మాత్రం ఈ స్వీట్ చాలా ఫేవరెట్. ఎక్కువగా చేస్తుంటాను కాబట్టి నాకు కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఇలా నోట్లో పెట్టి తింటే కరిగిపోయినంత టేస్ట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటున్నాయి. అంటే ఇప్పుడు ఇంట్లో చేసిన గులాబ్ జామున్ తిన్న తర్వాత బయట బేకరీలో గులాబ్ జామున్ అయితే అసలు తినబుద్ధి వేయట్లేదు, అంత బాగా వస్తున్నాయి. గొప్పలు అయితే చెప్పుకోవట్లేదు, ఉన్ని ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ డిన్నర్ రెడీ చేసుకోవాలి. అందుకోసం అయితే ఒక పక్క రైస్ పెట్టాను. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ది కొంచెం ఉంది, అందుకని కొంచెం పెట్టాను రైస్ అయితే. అలానే టమాటో కర్రీ చేద్దామనేసి అయితే టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ ఏం లేవు, ఓన్లీ టమాటోసే ఉన్నాయి. సరేలే దీంతో కర్రీ చేసేద్దామనేసి అయితే కర్రీ చేస్తున్నాను. ఆ టమాటోస్ కూడా మెత్తగా ఏం లేవు, సాఫ్ట్గా కొంచెం హార్డ్గా ఉన్నాయి. అందుకే కొంచెం తొక్కుగా ఉంది, కానీ టేస్ట్ అయితే మాత్రం బాగుంది, పుల్లగా. టమాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ మా పాపకి తినిపించేసి తర్వాత మేము కూడా తింటాము. మా చిన్న పాప అయితే ఆల్రెడీ పడుకుని పోయింది. మా పెద్ద పాప మాత్రం నేను పడుకున్నంత వరకు అదైతే పడుకోదు, రోజు ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చేయాలంటే నాకు కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.